సంక్రాంతి పండగకి సొంత ఊర్లు వెళ్లేదానికి ప్రయాణికులంతా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్స్ కి చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లో రష్ ని, క్రౌడ్ మేనేజ్మెంట్ ని కూడా అధికారులు చాలా ప్లానింగ్ తో చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఉత్తరాంధ్రకి వారి పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడుతున్నారు. ఉత్తరాంధ్రకి ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణాల కోసం తరలి వస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ చూస్తే కనుక మనం ఒక్కసారిగా విశాఖ బస్ స్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ అంతా కూడా పూర్తిగా ప్రయాణికులతో రష్ గా మారింది. సంక్రాంతి రష్ అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దీంతో ప్రయాణికులంతా కూడా వారి వారి డెస్టినేషన్స్ కి చేరేందుకు ఇటు హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్లేదానికి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర వేచి ఉండడం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో రష్ అయితే మాత్రం కనిపిస్తుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ లో అసలు ఇసుక వేస్తే రాలనంతగా రష్ అయితే ఉంది. అయితే ఇదే రష్ ని, ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ ని ఆర్టీసీ అధికారులు ఎలా చేస్తున్నారు, ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఆర్టీసీ ప్లానింగ్ ఏంటి, అలాగే బస్సు సర్వీసెస్ ని ఎలా ఇస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు చూస్తే కనుక గత 3 రోజుల నుంచి కూడా ఆల్రెడీ రష్ స్టార్ట్ అయింది. సంక్రాంతి రష్ అనేది పూర్తిగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లేదానికి ఎక్కువ రష్ అయితే ఇక్కడికి మనకి చూస్తున్నాం. ఎలా సార్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. మరి జనరల్గా ప్రతిసారి కూడా మనకి సంక్రాంతి వచ్చేసరికి ఉత్తరాంధ్ర జిల్లాకి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి రాజాము, బొబ్బిలి, శ్రీకాకుళం ఈ సెక్టార్స్లో ట్రాఫిక్ అనేది అధికంగా ఉంటుంది. మరి గత లాస్ట్ 2 డేస్ నుండి కూడా మేము ఈ క్రౌడ్ని ఆల్రెడీ ప్రత్యేక బస్సులు అయితే నడిపి మేము ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్నాము. ఈసారి కూడా ప్రత్యేకంగా అదనంగా బస్సులు అయితే నడిపి ఈ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకైతే తరలించడానికి అన్ని ప్రయత్నాలు, ఏర్పాట్లు మేము చేస్తున్నాము.